హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ దేవి మోహన్ సలాల. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనము ఉమా గారిని ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ చూపిద్దామని తీసుకొచ్చామండి, వాది దర్బాతు. దానికి ముందు మనకు టాకా వాటర్ ఫాల్ వస్తుంది. ఇది వచ్చేసి టాకా వాటర్ ఫాల్. బట్ మనకు సీజన్లో అయితే ఫుల్ వాటర్ ఫాల్ వస్తుంది. ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి వాటర్ రావట్లేదండి. హాయ్ ఉమా గారు. అన్ సీజన్ కదా, వాటర్ ఫాల్ లేదు. వీడియోలో చూస్తున్నారు కదా టాకా వాటర్ ఫాల్. ఇప్పుడు కూడా వాటర్ ప్రవహిస్తుందేమో అన్నట్లు మనకు కనపడిస్తుంది. ఈ విధంగా ప్రవహించిన వాటర్ ఒక వాదిలాగా కింద ప్రవహిస్తుందండి. మనం కిందికి వెళ్ళి కూడా ఆ ప్లేస్ని మనం చూడొచ్చు. ఖరీఫ్ సీజన్లో అయితే ఈ ప్రాంతం చాలా బాగుంటుంది. ఎవరైనా సలాలా విజిట్ చేయాలనుకుంటే ఖరీఫ్ సీజన్లో విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ టాకా వాటర్ ఫాల్. 2018 వాటర్ ఫాల్ ఇది. మేము వాది దర్బాత్కి వచ్చామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వాదిలో వాటర్ మనకు తక్కువగానే కనిపిస్తున్నాయి. చెట్లు కూడా ఎండిపోయి ఉన్నాయన్నమాట. ఇక్కడ వాటర్ చాలా గ్రీనరీగా ఉంటుందండి. ఇది ఒక స్పెషల్ వాది దర్బాత్కి. అది కాక ఇది స్ప్రింగ్ వాటర్ అన్నమాట. ఇక్కడైతే ఇది మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అని మనం చెప్పొచ్చు. చూస్తున్నారు కదా వీడియోలో, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఎంత బాగా ప్రవహిస్తుందో. అదే మనం సీజన్లో వస్తే ఇంకా ఎక్కువ వాటర్ ఫాల్స్ మనకు కనపడిస్తాయండి. ఖరీఫ్ సీజన్లో అయితే ఇక్కడ బోటింగ్ ఉంటుందండి. ఆ బోట్లో మనము దగ్గరికి వెళ్ళి వాటర్ ఫాల్ను బాగా చూడవచ్చును. వాటర్ ఫాల్ చూస్తున్నారు కదా ఎంత బాగా ప్రవహిస్తూ ఉన్నాయో. నేనైతే కింది నుంచి వీడియో తీస్తున్నానండి, కానీ ఉమ్మగారు పైన టాప్ వ్యూకి వెళ్ళారు. అక్కడ నుంచి అయితే వీడియో బాగా వస్తుంది, మీ అందరికీ కూడా బాగా చూపించవచ్చు అనేసి చాలా కష్టపడుతున్నారు ఉమ్మగారు వీడియో కోసం. ఆ వాటర్ ఫాల్ తర్వాత మనం కొద్దిగా ముందుకు వస్తే వాది దర్బాత్ బోటింగ్ ప్లేస్ ఉంది. ఇక్కడైతే వాటర్ ఫ్లో కొద్దిగా తక్కువగా ఉంది. మన ఖరీఫ్ సీజన్ అయితే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది కదా, బోటింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు బోటింగ్ అయితే స్టాప్ చేశారు. మన ఖరీఫ్ సీజన్లో ఉన్నంత గ్రీనరీ కూడా ఇప్పుడు కనిపించడం లేదు, చెట్లన్నీ ఎండిపోయినాయి. ఖరీఫ్ సీజన్లో అయితే వాది దర్బాతు బోటింగ్కి ఫేమస్ అండి. ఇక్కడ బోటింగ్ చాలా బాగుంటుంది. చాలామంది విజిట్ చేస్తారు బోటింగ్ చేయడం కోసము. చిన్న పిల్లలకైతే బోటింగ్ అంటే చాలా ఇష్టం కదా. ఇక్కడ ఒక జంతువు మేత మేస్తూ ఉందండి. అది దూరం నుంచి చూడడానికి అచ్చం జింక పిల్లలాగా అనిపిస్తుంది, కానీ తెలియడం లేదు జింక పిల్లనా అవునా కాదని. మీలో ఎవరికైనా ఇది ఏదని తెలిస్తే కామెంట్ పెట్టండి. సలాలలో క్యామెల్స్ ఎక్కువగా కనిపిస్తాయండి. ఇక్కడ చూసారా, మధ్యలో వాది ఉంది, అటువైపు క్యామెల్స్ ఎంత చక్కగా వెళ్తున్నాయి. బాగుందండి, చాలా బాగుంది. మంచిగా అసలు ఈ కొండ ప్రాంతంలో ఈ నీరులో మనం బోట్ రైడ్ వెళ్తే మటుకు అదిరిపోయేది, కానీ ఇప్పుడు స్పీడ్ బోట్స్ లేవు, అందుకని మేము ఆ ప్రయత్నం చేయట్లేదు. ఎక్కడ చూసినా కూడా చెట్లు చాలా బాగా అనిపించింది. వెనక పక్క వ్యూ కూడా భలే ఉంది. మేము గ్రావిటీ ఆఫ్ లొకేషన్కి వచ్చామండి. ఇక్కడ కారుని న్యూట్రల్లో పెట్టేశాము. కారు అదంతా కాదే ముందుకు వెళ్ళిపోతుందండి. ఎవరు కూడా డ్రైవ్ చేయడం లేదు, అది అప్పుకి వెళ్తుంది. మామూలుగా అప్పు ఉంటే డౌన్ కోసం కదా, ఇది గ్రావిటీ వలన అప్పు ఉన్నా కూడా అలాగే చాలా స్పీడ్గా ఫ్రంట్కి వెళ్ళిపోతుంది కారు. ఫ్రంట్ సైడ్ నుంచి ట్రై చేసాం కదా, ఇప్పుడు కారు బ్యాక్ సైడ్ నుంచి ట్రై చేస్తున్నామండి. కారు అలాగే అప్పుకి బ్యాక్ వెళ్తూనే ఉంది. ఉమాగారికి లొకేషన్ ఆఫ్ గ్రావిటీ రోడ్డు చాలా బాగా నచ్చిందండి. కారు రూఫ్ పైకి వెళ్ళి ఉమాగారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ గ్రావిటీ రోడ్డుని. ఈ లొకేషన్ చూసి ఉమాగారు ఫుల్ హ్యాపీ చాలా ఖుషిగా ఉన్నారు. సూపర్ ఉంది, అసలు సూపర్ ఉంది. వెనక పక్కే మనం గమనించుకుంటే మొత్తం సముద్రం వెళ్ళిపోతుంది చూడండి ఎత్తులోకి. మేము ఎంత ఎత్తులో ఉన్నాం, రన్ అయిపోతుంది కారు. హవానా రిసార్ట్కి వచ్చామండి. హవానా రిసార్ట్లో కూడా ఒక బీచ్ ఉందన్నమాట. మనకు సేమ్ గోవా బీచ్ ఎలా ఉంటుందో అలాగా హవానా రిసార్ట్లో ఒక బీచ్ ఉంది. ఫారినర్స్ ఎక్కువగా విజిట్ చేస్తారు హవానా రిసార్ట్కి. మెయిన్గా ఇక్కడ మనము స్పీడ్ బోట్లో వెళ్ళి సముద్రంలోకి డాల్ఫిన్ వ్యూ చూడొచ్చండి. ఆల్రెడీ నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేసి ఉన్నాను డాల్ఫిన్ వ్యూ గురించి. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. హవానా రిసార్ట్ చూడడానికి చాలా రిచ్గా ఉంటుంది, చాలా కాస్ట్లీ కూడా అండి. పర్ డే 20 నుంచి 30,000 వరకు ఉంటుంది. ఖరీఫ్ సీజన్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఫిష్కి ఫుడ్ వేస్తున్నారండి. ఫిషెస్ అన్నీ వచ్చి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి.
ఫ్రైడే సాటర్డే మాకు ఇక్కడ హాలిడే అండి. అందరూ ఫ్యామిలీతో వచ్చి బీచ్లో వీకెండ్ బాగా ఎంజాయ్ చేస్తారు. బీచ్లో స్విమ్మింగ్ అంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. బీచ్ వదిలి వారు బయటికి రారు. యునెస్కోతో గుర్తింపు పొందిన వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి ఫ్రాంకెన్సస్ ట్రీస్ పార్కుకి వచ్చాము మేము. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఇది ఫ్రాంకెన్సస్ ట్రీస్ అనమాట. అంటే మనము తెలుగులో సాంబ్రాణి చెట్లు అనమాట. చిన్నపిల్లలకు మనం సాంబ్రాణి ఇస్తాం కదా, ఆ చెట్లు అండి. ఈ చెట్టు నుండే మనకు సాంబ్రాణి పుడుతుందనమాట. నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేశాను, మీరు వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్లో చూడండి, పైన డిస్ప్లే ఇచ్చాను. సాంబ్రాణి చెట్టు అనమాట. ఈ చెట్టుని మనము పైన ఉన్నటువంటి లేయర్ తీసేస్తే ఈ విధంగా ఒక గమ్ములాగా పుడుతుందండి. ఇది మనకు డ్రై అయిపోయిన తర్వాత సాంబ్రాణి అవుతుంది. ఈ సాంబ్రాణి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనం చిన్నప్పుడే పిల్లలకు జలుబు చేస్తే సాంబ్రాణి పొగ వేస్తాం కదా, అదేవిధంగా ఈ సాంబ్రాణిని రసాయనాలలో మందులకు ఉపయోగిస్తారు. సలాల ప్రజలు ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఈ సాంబ్రాణి ధూపం వేస్తారండి. చెప్పాలంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ పోయి పాజిటివిటీ వస్తుందని వాళ్ళు భావిస్తారు. అదేవిధంగా ఈ సాంబ్రాణి యొక్క ఫ్లేవర్ కూడా వాళ్ళకు బాగా నచ్చుతుంది. ఈ సాంబ్రాణి మనకు రకరకాల ఫ్లేవర్లో మనకు షాపులలో దొరుకుతుంది. వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన ఫ్రాంకెన్సస్ ట్రీస్ చూసుకొని సలాలకు రిటర్న్ అయ్యాము. ఉమ్మగారు సలాలలో ఉన్నటువంటి చాలా ప్లేసెస్ అన్నీ కవర్ చేశారండి. ఇప్పుడు రిటర్న్ మస్కట్కు వెళ్తున్నారు. సో ఉమ్మగారిని డ్రాప్ చేయడానికి మేము ఎయిర్పోర్ట్కి వచ్చాము. చూస్తున్నారు కదా, మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఉమ్మగారు ఈరోజు మస్కట్కి వెళ్తున్నారు. సో ఉమ్మగారికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మేము వచ్చాము. ఉమ్మగారు ఇంకా ఎన్నెన్నో రికార్డులు సృష్టించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దేవి మోహన్ సలాలా. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. నన్ను చాలా బాగా చక్కగా సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేశారు. మంచి ఇంటి భోజనం పెట్టారు. అలాగే అన్నయ్య కూడా చాలా మంచి హిడెన్ జెమ్స్ అని చెప్పడం వల్ల అసలు బాగా ఎంజాయ్ చేశాను. చాలా హెల్ప్ చేశారు. ఇక మన జర్నీ ఇలాగే ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడైనా కలుద్దాం మనం. థ్యాంక్ యూ. ఉమ్మగారు త్వరలోనే మీరు అనుకున్న డ్రీమ్ నెరవేరాలని, ఫ్యూచర్లో ఇంకా ఎన్నో అచీవ్మెంట్స్ సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.